ఏపీలో 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగలేదు. ఇప్పుడు ఆ పులివెందుల కాలేజీలో 50 సీట్లు అక్కర్లేదని చెప్పాడు ఈ పెద్ద మనిషి. చెప్పేసి అంటే ఎందుకు ఇస్తే 50 మంది డాక్టర్లు తయారవుతారు కదా, నీకేం చిన్న నొప్పి ఏంటి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ జవాబుదారీ. ఇప్పుడు చనిపోయేవాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ కింద లోపలికి అలౌ చేయక బయట చనిపోయే ప్రతి మరణానికి వాళ్ళిద్దరూ జవాబుదారీ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. పేదల ప్రాణాలతో చెలగాటం. ఆరోగ్యశ్రీ అంటేనే పేద కుటుంబాలకి ఒక పెద్ద భరోసా. మాకు ఒకవేళ ఏమైనా ఆరోగ్యశ్రీ అనే కార్డు ఉంటే మేము ట్రీట్మెంట్ చేసుకోగలమనే భరోసా. కానీ 3,000 కోట్లు ఆపినందుకు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ చెల్లట్లేవని చెప్పేసి చాలామంది పేద కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆరోగ్యశ్రీ 3,000 కోట్లు ఆపినందుకు పేద కుటుంబాలకి ట్రీట్మెంట్ అయితలేదు, ఇస్తలేరు అని చెప్పేసి తెలుస్తుంది సార్. దేనికి సార్? అంటే పేదల ప్రాణాలతో చెలగాట మారుతున్నట్ట. ఏపీలో 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరగలేదు కాబట్టి కొత్త సేవలు ఇవ్వటానికి ఆసుపత్రులు ముందుకు రావడం లేదు. నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు హాస్పిటళ్ళు ఎలా తయారయ్యాయి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉండటం లేదు. ప్రత్యేకించి కొన్ని జబ్బులకి చచ్చినట్టుగా కార్పొరేట్ హాస్పిటళ్ళకి వెళ్ళక తప్పడం లేదు ఎవరికైనా సరే. అవును, వెళ్ళగానే అక్కడ ఆసుపత్రిలో మీ జబ్బు ఏంటని అడగటం వాళ్ళు. మీకు ఇన్సూరెన్స్ ఉందా అండి అని అడుగుతారు మొదటి ప్రశ్న. వీడు ఏడుస్తూ ఉంటాడు, పెయిన్తో అరుస్తూ ఉంటాడు. వాడి నోరు నొక్కి ఆ పక్కన వచ్చినటువంటి అటెండెంట్ని అడుగుతారు, ఈ పేషెంట్ అనే మనిషికి ఇన్సూరెన్స్ ఉందా అండి అని అడుగుతారు. లేదు అంటారు వాళ్ళు. ఆరోగ్యశ్రీ ఉందా అని అడుగుతారు, లేదు అంటారు. వీడికి ఆస్తుపాస్తులు బాగానే ఉన్నాయా అని అడుగుతారు. మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకి క్లారిటీ వచ్చాక ఇది జబ్బు ఏంటని అడుగుతారు. అడుగుతున్నారు, అదే పరిస్థితి జరుగుతాం. ఓకే. సో ఆరోగ్యశ్రీ అనేటువంటి దాని కిందకి మీరు వస్తారు అని నిర్ధారణ అయితే ఆసుపత్రుల్లోకి తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు, లేదా బయటకు గెంటేస్తారు అక్కడే. ఇది నడుస్తున్నటువంటి పద్ధతి. ఏమిటి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యాన్ని పేదలకి అందిస్తున్నాను నేను అని చెప్పాడు ఆయన. అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్ని పెంచడం అనేది ఎప్పుడు మొదలైంది? చంద్రబాబు గారి పరిపాలనలో మొదలైంది. ఉమ్మడి రాష్ట్రం అకౌంట్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది 95లో. భారతదేశంలోకి లిబరలైజ్డ్ ఎకానమీ ప్రవేశించింది 92లో. అది జరిగినటువంటి ఒక 3 ఏళ్లకి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. మార్కెట్ ఎకానమీని విపరీతంగా వంట పట్టించుకున్నవాడు చంద్రబాబు. విద్య వైద్యం 2 నుంచి ప్రభుత్వం తప్పుకుంది. ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రులే మన జీవితాలకు పరమావధిగా మారినాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎక్విప్మెంట్ కొనటము, వాటిని డెవలప్ చేయటము, వాటిలో కూడా కొత్త అంటే వైద్య విధానంలో వచ్చినటువంటి మార్పులన్నింటినీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి తీసుకురావాలి కదా. తీసుకొచ్చి ఇప్పుడు రకరకాల స్పెషలైజేషన్స్ వచ్చినాయి. ఈ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లో కూడా రావాలి కదా. వస్తే అప్పుడు పేదలకు తక్కువ ఖర్చులో పని అవుతుంది అక్కడ. మీరు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత యూజర్ ఛార్జీలు అనేవి పెట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. అది 2 రూపాయలు 3 రూపాయలు ఆ రోజున పెట్టారు. అది నెమ్మదిగా పెరిగి ఉండొచ్చు. యూజర్ ఛార్జీ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఓకే. తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఖర్చు. అంతకుముందు ధర్మాసుపత్రి అనేవాళ్ళు దాన్ని. ధర్మాసుపత్రి అంటే పైసా తీసుకోరు, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి ఇదిగో నీ జబ్బు ఇది అని ఉచిత వైద్యమే. మందులు కూడా ఇచ్చేవాళ్ళు. ఆ మందులు తెచ్చుకుని వేసుకుంటే తగ్గిపోయేది, జనాలు హాయిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వైద్యం కోరుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి. తీరా మీరు ఒక ప్రత్యేకమైన కిడ్నీ ప్రాబ్లంతో వెళ్తే అక్కడ దానికి సంబంధించిన వ్యవస్థ ఉండదు. నువ్వు ఇమ్మీడియట్గా బలానా కిడ్నీ సెంటర్కి వెళ్ళని చెప్పి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. వెళ్ళిన అక్కడికి వెళ్తేనేమో మీకు డబ్బులు గుంజేస్తారు.
ఈ డబ్బులు గుంజి రీఎంబర్స్మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంటర్ అయినాయి మన జీవితాల్లోకి. ఇన్సూరెన్స్ కంపెనీలు కొంత భరోసా ఇస్తాయి. భరోసా ఇచ్చి వాళ్ళు ఇస్తారు డబ్బులు, కానీ ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు కట్టించుకుంటారు ఇన్స్టాల్మెంట్ రూపంలో. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీలు కూడా హాస్పిటల్లో చేరిపోయినాయి. బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఆసుపత్రుల్లోకి వెళ్ళిపోయి సివిల్ని బట్టా సార్, మన సివిల్ని బట్టి వీటికి ట్రీట్మెంట్ ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాం. సివిల్ మాత్రమే కాదు, వీడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఓకే, అది జస్టిఫైడ్ సోర్స్ అయినా, దానికి ఆథరైజేషన్ కలదా, అంటే వీడికి వచ్చే ఆదాయం నికరంగా వచ్చునా రాదా అనేది వెరిఫై చేసేసి వాడు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. వాళ్ళ వెరిఫికేషన్ నెట్వర్క్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక సర్టిఫికెట్ వస్తే వీడికి వైద్యం ఇస్తారు. ఆ వైద్యం తాలూకా డబ్బులు వాళ్ళు కడతారు. ఆ తర్వాత ఆ డబ్బులు మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్లు అలా కట్టుకోవాలి వడ్డీ వేసి. ఓకే, ఇది స్టోరీ నడుస్తున్నటువంటి పద్ధతి. కాబట్టి ఈ నేరేటివ్లోకి మన జీవితాలు మన ట్రీట్మెంట్లు వచ్చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేది కొంత వెసులుబాటునిచ్చింది జనాలకి. ఫోన్లే గుడ్డిలో మెల్ల ఇక్కడ ట్రీట్మెంట్ జరగకపోతే ట్రీట్మెంట్ జరిగే చోట మనకు ఉచితంగా జరుగుతోంది. ఈ డబ్బులు ఎవరిస్తారు వాళ్ళకి? అక్కడేమో ఇన్సూరెన్స్ కంపెనీలో ఫైనాన్స్ కంపెనీలో ఇస్తాయి, ఇక్కడ ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. వీళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్కి పెట్టుబడి గ్యారంటీ అంటారు దీన్ని. అంటే నువ్వు చేస్తున్నటువంటి సర్వీస్కి నీకు రావాల్సినటువంటి రెమ్యూనరేషన్కి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. ఇచ్చి నేను ఇన్ని కేసులు సర్వ్ చేశాను అని మీరు సబ్మిట్ చేసినటువంటి నివేదిక ఆధారంగా వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు. ఇదే పద్ధతి ఫీజు రీఎంబర్స్మెంట్ పద్ధతి. విద్యా వ్యవస్థ నుంచి కూడా ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా మెడికల్ కాలేజ్ ఇష్యూ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే వాటిలో మెజారిటీ వాటిలో సీట్లు తగ్గించేస్తున్నారు. పైగా ఇప్పుడు ఆ పులివెందుల కాలేజీలో 50 సీట్లు అక్కర్లేదని చెప్పాడు ఈ పెద్ద మనిషి. చెప్పేసి అంటే ఎందుకు ఇస్తే 50 మంది డాక్టర్లు తయారవుతారు కదా, నీకేం చిన్న నొప్పి ఏంటి? అది పీపీపీ పద్ధతి అనే పద్ధతిలో ప్రైవేటు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి అప్పచెప్పేసే ప్రోగ్రాం నడుస్తుంది. ఇది ఒక దుర్మార్గం. ఇలా ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటువంటి దళితులు ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం అష్యూరెన్స్ ఇస్తుంది. ఉన్నత విద్య చదువుకోవడానికి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము అని చెప్పి మీరు ఆ కాలేజీల్లో చదివితే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవడైనా డబ్బులు ఇవ్వకుండా చదువు చెప్పడం. ఆ డబ్బులు నువ్వు ఇస్తావా, ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ గ్యారంటీ ఇచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఏడుపు, అది గొడవ. ఇక్కడ ఆరోగ్యశ్రీ పేదలు వైద్యం చేయించుకుంటారు, ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వలేదని గొడవ. 3,000 కోట్లు ఎంతో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఈ లాంగ్ పెండింగ్ ఉంది కాబట్టి మాకు గత బకాయిలు విడుదల చేస్తే తప్ప మేము కొత్త పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వని అట్లా తిరిగి కూర్చున్నారు వాళ్ళు. మన కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ జబ్బులకి ట్రీట్మెంట్ లేదు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాల్సింది కార్పొరేట్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే ఆడేమో 3,000 కోట్లు ఇవ్వలేదు కాబట్టి మేము వైద్యం చేయం, మీరు వెళ్ళి బయట కూర్చోండి అంటాడు. ఇక్కడ దెబ్బతినేది పేదవాడే కదా సార్. అనివార్యంగా కింది కులాల వాళ్ళు పేదలే. చాలా స్పష్టంగా భారతదేశం కుల సమాజం. ఇక్కడ కూలీ కులములు ఉండును, ఆధిపత్య కులములు ఉండును. కాబట్టి కూలీ కులాలకు చెందిన వాళ్ళే ఆరోగ్యశ్రీ కార్డులు అవి పట్టుకుని పోతారు అక్కడికి. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నారు అక్కడ. కాబట్టి వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం. దీని గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు నోరు ఇప్పరు. ప్రభుత్వ పెద్దలు ఇప్పి మాట్లాడాలి కదా. ప్రతి ఒక్కడి కోసం మేము ఉన్నామని మాట్లాడతాడు తెల్లారులేస్తే పవన్ కళ్యాణ్ గారు. మరి 3,000 కోట్లు పెండింగ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని నిలదీయాలైనా. అలాగే ఆసుపత్రుల వాళ్ళని ప్రభుత్వం ఇస్తుంది, ఈరోజు కాకపోతే రేపు ఇస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తుంది అనే భరోసా ఇవ్వాలి వాళ్ళకి. మీరెందుకు వైద్యం ఆపేస్తున్నారు అని వాళ్ళ మీద నువ్వు కోప్పడాలి కదా. వెళ్ళి ప్రజల తరపున ఆసుపత్రులతో యుద్ధం చేయాల్సిన కార్యక్రమం నీకు ఉంది కదా. ఎందుకు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు వీళ్ళు? అంటే వ్యాపారం చేస్తున్నారా, మీరు పరిపాలన చేస్తున్నారా? సో
ఈ ప్రభుత్వాలకి ఎన్నికల ఖర్చులు ఇచ్చేటువంటి వాళ్ళందరూ ఈ ఆసుపత్రులు విద్యాలయాల వాళ్ళే. వ్యాపారం చేసినందుకు గాను కొంత సెస్ కింద వీళ్ళకి డబ్బులు ఇస్తారు, ఎలక్షన్ ఫండ్. అది పోతుందేమో అని వీళ్ళ పెయిన్. అందుకని వాళ్ళు మాట్లాడరు. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ బకాయిలు విడుదల చేస్తేనైనా వైద్యం చేస్తారు కదా, అది చేయరు. అది ఎందుకు చేయరంటే ఇందులో ప్రధాన వాటా ఈ జగన్మోహన్ రెడ్డి రోజుల నుంచి రాలా డబ్బులు. ముందు జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని జనాలు వీళ్ళకి హామీ ఇవ్వాలి, అప్పుడు మేము డబ్బులు ఇస్తాం అనేటువంటి ఒక హిడెన్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా కూడా ఉంది దీనిలో. అంటే జనాల పేకల మీద కత్తులు పెట్టి గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. జనాల మరణాలతో వ్యాపారం చేస్తున్నారు, రాజకీయ వ్యాపారం. అది ఐదర్ చంద్రబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. కూటమి ప్రభుత్వం జవాబుదారీ ఇప్పుడు ఈ సమస్యకి. అంటే ఈ పెండింగ్ క్లియర్ చేయకపోతే వైద్యం చేయమన్నప్పుడు వాళ్ళ మీద మీరు రకరకాల పద్ధతుల్లో నాసాలు మీసాలు పెట్టి లోపలేస్తామని బెదిరించవచ్చు ఆసుపత్రుల యాజమాన్యాలని. ఆ రైటు, ఆ హక్కు ప్రభుత్వానికి ఉంది, అధికారం ఉంది. దాన్ని వినియోగించరు వీళ్ళు. వినియోగించకుండా వాడికి ఏదో మలాం రాసే ప్రయత్నం చేస్తారు. నీకు ప్రధానం ఏమిటి? ఆసుపత్రికి వచ్చిన పేదకి వాడు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయితే వాడికి వైద్యం జరిగి తీరాలి. ఆ భరోసా నువ్వు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో కనిపించట్లేదు జనాలకి. ఓకే, కాబట్టి నిన్నెందుకు ఉంచాలి ప్రభుత్వంలో అని ఆలోచిస్తాడు కదా ఆ బాధితుడు. సో ప్రభుత్వం దీన్ని సీరియస్గా పట్టించుకుని పేదలకి అందుతున్నటువంటి ఈ వైద్య సదుపాయానికి సంబంధించి వాళ్ళు వైద్యం చేయించుకుంటే ప్రభుత్వం భరోసాగా నిలబడుతున్న పరిస్థితిని పునరుద్ధరించి వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు ఈ ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే విడుదల కావాల్సి ఉందో వాటిని విడుదల చేసైనా చేయాలి. లేదు విడుదలకి జాప్యం జరుగుతుంది, ఇతరేతర కారణాలు ఉంటే ఉండవచ్చు. ఆ కారణాలని ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది రిలీజ్ అయ్యే వరకు మీరు వైద్యం ఆపడానికి వీలు లేదు అని ఆర్డినెన్స్ చేయాలి ఆసుపత్రులకి. అలా చెయ్యము అన్న వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్పాలి. అలా చెప్పలేనప్పుడు ప్రజాప్రభుత్వాన్ని దాన్ని అనడానికి అవకాశమే ఉండదు. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ జవాబుదారీ. ఇప్పుడు చనిపోయేవాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ కింద లోపలికి అలౌ చేయక బయట చనిపోయే ప్రతి మరణానికి వాళ్ళిద్దరూ జవాబుదారీ. ఆ జవాబుదారీని తీసుకుంటారా లేకపోతే క్లియర్ చేస్తారా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.